దాని హెడ్ ఎవరు ఆయన కంటే ఎస్ నిరంజన్ వాళ్ళ. అప్పుడు నా ఈ భూమి అంటే ఇట్లా అయింది, మాది మా భూమి అని ఆయన, ఇది పైసలపట్టిలో ఉంది, కాసరాలో ఉంది, చెసాలలో ఉంది, చేత్వార్లో ఉంది. ఇది చతుర్గిర్జీ భూమి, తండ్రి పేరు మహేష్ గిర్జీ, వాళ్ళ పట్టా భూమి వినోబాకు దానం ఇచ్చిందని చెప్పిన దాని మీద చేస్తుంటే అప్పటికి మన పేరు ఆల్రెడీ అప్పటికి వస్తున్నారు రాజేందర్ రెడ్డి బోధాన అన్నాక అప్పుడు కేసీఆర్ ఏం చేసినట్టే ఆ భూమి మీద ధర్నా చేయాలి, నువ్వు రావాలని నన్ను పిలిచాను. ఏడా పురుషోత్తమరావు ఇంటికాడ పిలిస్తే పురుషోత్తమరావు ఉన్నాడు, చూడు మళ్ళీ ఇంద్రా ఎందుకు వాళ్ళు చెప్తున్నారని అని ఆయన. కానీ మనిషి అన్నాక మళ్ళీ వినోద్ బోయినపల్లి ఉంది, ఎప్పుడు పోదాం భూమి మీద కాడు అంటే ఆర్డర్ ఉంది కదా అన్న, ఏం ఆర్డర్ ఉంది అన్నాడు. ఆ భూమి మనదే భూదాన నారాయణ రంగారావు అందులోకి ఎట్టుందో అట్టే ఉండాలి, అందులోకి ఎవడు పోద్దని ఆర్డర్ ఉందా. ఏది ఆర్డర్ తెపోన్నాను, నాకు ఇండికా కార్ ఉండేది అప్పుడు. ఆ ఇండికా కార్లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని పోయి దాని నిండా ఫైల్లే ఉండేది, తీసుకొని పోయిన ఇంకా అది చదివి ఈయన ఉన్నాడుగా ఎస్ రామచంద్రరావు అడ్వకేట్, వినోద్ కూడా అడ్వకేటే. ఇద్దరు చదివేసి అవునన్నా ఇది ఉంది క్లియర్గా ఉంది, ఇళ్ళకి ఆడ ఏం చేయలేడు ఆయన ఉంది, ఇంకా దాంట్లోకి ఎట్లా పోతాం సార్ అన్నాక ఇక లేచిపోయాడు. 2 సార్లు మిర్చీలు తిన్నాడు, అది చేసాడు, మంచిగా పోయిన ఇంకేం చేసిన మనసులో పెట్టుకున్నావు, నా కొడుకు వీడు ఓహో ఇట్లా చేస్తున్నావు బోర్డు సరే మంచి. ఆ తర్వాత ఏమైంది, అది 2010లో నేను ఇంకా 2013, 14 కదా వచ్చింది, 14 వచ్చిందా. వచ్చే ముందు నేను ఏం చేసిన అంటే నేను పోయినా 14లో ఎవరికి వనపర్తిలు అంటే ఎవరు చిన్నారెడ్డి ఓడిపోయినట్ట, నిరంజన్ రెడ్డి ఓడిపోయినట్ట, చిన్నారెడ్డి గెలిచినట్ట. అది సమస్య కాదు, అది కారణం కాదు. చిన్నారెడ్డి గెలవడానికి నిరంజన్ రెడ్డి ఓడిపోవడానికి భూదాన బడుకు సంబంధం లేదు. ఇప్పుడు చెప్తున్న సత్యం ఇది. ఆయన ఇంకా ఇక నేను మా భావన కాలంలోకి పోవాలి కదా, ముఖ్యమంత్రి అవుతుందని చెప్పే కదా, ఎవరు మన డైరెక్టర్ శంకర్ లేడు, ఎన్శంకర్ ఉండి అన్న నువ్వు ఓవేనే చెప్తా అని ఆడు సుభాష్ రెడ్డి అని ఉంటాడు ఆయన దగ్గర, కేసీఆర్ దగ్గర, ఏడా నంది హిల్స్లో. అదే శంకర్ అన్న అంటే రాజేంద్ర రెడ్డి వస్తుందా చైర్మన్ బోర్డు మేడం. ఇక నేను పోయిన లైన్లో ఆడ మాసనాచారి ఉన్నాడు, వీడు ఎడ్లు సుధాకర్ రెడ్డి ఉన్నాడు, వాడు ఇంటి నిండి ఉన్నారు. నేను పోయినా చక్కగా నాది ఈ డ్రెస్ కాదు, ఈ డ్రెస్ ఆ దెబ్బతోనే ఈ డ్రెస్సులు మార్చిన, అంతకుముందు వైట్ అండ్ వైట్. అయితే పోయిన ఇంకా వీడు సుభాష్ రెడ్డి ఉండే అన్న మన బోర్డు చైర్మన్ వచ్చిండు రాజేంద్ర రెడ్డి, బోర్డు చైర్మన్ వచ్చి కేసీఆర్ 2 సార్లు విన్నాడు, 3వ సారి అండి అరే ఆడ లెల్లేతుంది ఫోన్ అన్నాడు. ఎవరిని సుభాష్ రెడ్డి నా ఎమ్మడి ఆ గంగపుత్రులు వాడు ముషిరాబాద్ గంగపుత్రులు అశోక్ తర్వాత వాడు రవి కుమార్ 10 మంది పోయిన వాడికి, అందులో 5 మందికే లోపల రానిచ్చిన ఇళ్ళకు. 5 మంది పోయినాక ఇక పోయిన బొకే ఇచ్చిన నమస్కారం పెట్టిన ఫోటో తీయండు. ఇక అంతే, మాట లేదు ముచ్చట లేదు, ప్రిపేర్ అయి ఉన్నాడు సారు, ప్రిపేర్ అయి ఉన్నాడు అంతే. ఉన్నాడు నా చూస్తా నీ సంగతి అనుకున్నాడు. అంటే నువ్వు నేను మహా పిచ్చి మూడు ఆడుకుని ముఖం చూస్తే చెప్తా ఏందని, ఏమనుకుంటున్నావు, ఏం కథ, ఏం లక్షణం అని అన్నాక వచ్చినకి ఏముంది. ఇక ఎప్పుడు వచ్చిండు సార్, ఎప్పుడు వచ్చిన రాష్ట్రం ఎప్పుడు చెప్పండి. 2014 ఏ నెల, జూన్ ఏ తారీఖు 2. నా బోర్డు మీద ఇదే బోర్డు అదే బోర్డు, అది దాని జోలికి పోలే. కానీ ఈ తలుపులు వలగొట్టిర్రు లోపల తలుపులు. అరే ఫస్ట్ అటాక్ నా మీద, నేను తెలంగాణని 1000 సంవత్సరాల చరిత్ర ఉంది నాది. ఎల్లమ్మ రంగాపురం ఉన్నది, మా అమ్మ అయ్యాలు వ్యవసాయదారులు, నాకు కోట ఉంది అన్ని. నేను కానీ కోటలో పుట్టిన నేను కోట లక్షణాలు కావు, నాది గుడిసె లక్షణం, గరీబుల సర్కారు. నేను అలాంటి నన్ను నా మీద నా తమ్ముడిని నన్ను కంపెనీకి తయారు చేసాడు. వాడు అమాయకుడు వాడిని పిలిచి అరే నిన్ను చైర్మన్ చేస్తారా, మీ అన్న నెల దగ్గర దాన్ని రా అని చెప్తే వాడు నన్ను కంపెనీకి శేషన్న నేను నక్సలైట్ ఉన్నాడు కదా మీకు తెలుసు. వాడిని చెప్తే వాడు అందశ్రీకి శిష్యుడంట. అందశ్రీ వాడు హోటల్ కలిసి శేషాన్ని లేదన్నా ఒకని వేదిక తిరుగుతున్నావు, ఒకని కంపెనీకి తిరుగుతున్నావు, ఎవరు రావాలంటే ఉదాహరణ పోరాడు అంటే అరే ఎవరు లండి కొడుక వాడు నా బావరా, నువ్వు ఇక్కడ రాని తోలుకపోయి వానికి శేషన్నకు చెప్పి ఇదంతా చెప్పి నాకు పిలిచి నాకు చెప్తే మా అమ్మకి చెప్పినా నేను చేసిన. వాడు అప్పటి కూడా వాడు బాబు అమాయకుడు, వాడి మహిళ ఉందంటే నేను చైర్మన్ అవుతా నాకు చెప్తుండు కేసీఆర్. ఆ సొంత తమ్ముడు ఎట్లా, నా తమ్ముడు వానికి నేనే తల్లిని, మా తమ్ముడికి నేనే తండ్రిని, నేనే వానికి అన్ని. వాడు మంచోడు కానీ ఎంత ఏమంటావు ఇంట్లో ఎవడు చేయగలుగుతాడు ఈ పని? ఒక అన్నదమ్ములని అగ్ని పెట్టి ఎవడం చేయగలుగుతాడా? వాడు పోతే ఆడు నా మీద నేను ఏం చేయాలి? నాకు ప్రాణం అంటే గడ్డి పోస్తో సమానం. నాకు ప్రాణం అంటే నా ప్రాణం అంటే గడ్డి పోస. అందరు చెప్తారు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎనీ టైం నాకు ప్రాణం అంటే లెక్కలేదు. కానీ నన్ను తప్పు చేసిన వెంటనే బాధ వస్తుంది, నాకు తప్పు చేసిన వెంటనే బాధ వస్తుంది. మా బావ కేసీఆర్ ఇట్లా చేసిండు కాబట్టి ఇప్పుడు అది అయినాక ఇది వలగొట్టిండు, ఇరగొట్టి. ఇప్పుడు నేను అంటే నేను లేను, సాయంత్రం 9 గంటలకు వచ్చి 9 గంటలు నేను అనుకుంటా నేను తాళం వేసిపోయినా. సెక్రటరీ ఉన్నాడు, రాజేష్ సార్ కూడా వెళ్ళిపోయాడు, అందరు పోయిండు, వాచ్మెన్ కూడా పోయిండు, తలుపులు వలగొట్టిర్రు, అన్ని వలగొట్టిర్రు. ఒక బోర్డు పవిత్రమైనటువంటి ఆచార్య వినోబా భావే ఓ ఋషి, ప్రపంచమంతా ఆయనకు బ్రహ్మరథం పట్టింది. 84లో భారతరత్న ఇచ్చారు ఆయనకు. ఆయన తర్వాత శిష్యుడు నిర్మలా దేశపాండే, ఆమె నన్ను దత్తు తీసుకుంది. దేశపాండే నిర్మల, ఆమె మ్యారేజ్ లేదు, కుమారి.
ఆమె ఒక ప్రపంచం అంతా గాంధీ కోసం తిరిగింది, నిర్మలా దేశపాండే. అలాంటి దాంట్లో ఈయన పలగొట్టి ఇరగొట్టి బీరువాలు కాగితాలు ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకొని అన్ని తీసుకపోతే నేను ఆల్రెడీ అంతకు ముందే నేను ఈ రికార్డ్ అంతా కూడా నేను సాఫ్ట్వేర్ చేసి పెట్టుకున్నాను. ఆ సాఫ్ట్వేర్ డిజిటలైజ్ చేసి పెట్టినా, మొత్తం 1,00,000 ఎకరాలకు డిజిటలైజ్ చేసిన. ప్రభాకర్ రావు ఐజీ గారు నాడు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే పోయినా, రాజేందర్ నువ్వు ఏం తాగుతావు కాఫీ చాయ్ అంటే నేను తెలంగాణ ఉన్నాను చాయ్నే తాగుతా అన్న కూర్చున్నా. ఆయన ఇంకా ఏం సంగతి నీకు కేసీఆర్ కొట్లాట ఏందన్నాడు. నాకేం కొట్లాట ఆయనతో, నాకేం కొట్లాట ఉంటుంది, నేను గోసాయిని ఆవులు ఈవులు కాసుకుంటుంటా, నాకేం పని అని అనక లేదా అవి అంటుండు ఇవి అంటుండు. ఆయన ఏ భూమి ముట్టుకున్నావు నువ్వు కేసు వేస్తున్నావు అంటే వేస్తా కదన్నా. ఎట్టేస్తావు నువ్వు, రికార్డు లేదు కానీ ఇద్దరా రికార్డ్ అంటే డిజిటల్ ఉంది కదన్నా అంటే ఆయన మాత్రం పిచ్చోడు. అరే మావోడు అంటే ఆయన ఫేస్ ఫీలింగ్ చూసా, అబ్బా ఎవలగాడు మావోడు అంతే కులపోడు కదా, వాళ్ళంతా ఒకటే కదా, బంధువులు కదా, నాకు కూడా బంధువే, నేను రెడ్డి కానీ బంధువే, ఏం చేస్తాం అనక ఇక సరే రాయిందని నాకు మీటింగ్ ఉన్నాడు. నాకు అర్థమైంది నువ్వు గిదాడకనే పిలిచినావు అనుకున్నా. నా మీద కేసు అయింది అనుకున్నా. నా మీద కేసులు పెట్టిండు కదా కేసీఆర్, 10 కేసులు పెట్టిండు, వెళ్ళిపోయినా. ఆ తర్వాత ఇక నాకు బోర్డు ఎత్తుకపోయిందిగా, బోర్డు ఎత్తుకపోయింది. ఇక నా మీద సీరియల్ రాసిండు. ఒక ఐ న్యూస్ అనే దాంట్లో 2 నెలలు వీడు లంగా, వీడు దొంగ, సన్న పిల్లల గొంతు తీస్తాడు, వీడు చిన్న చిన్న పిల్లలు రేపు చేస్తాడు. నెల రోజులు నా మీద టీవీ సీరియల్ పెట్టాడు. వార్త సంగిగాడు పైపులు వేసి ఈ గోశాలలో చెర్లకెళ్ళి నీళ్ళు దిగపోతుంటే విలేకరుల నుంచి పైపులు పీకిస్తే అరవింద్ రెడ్డి అని ఐజీ ఉండే ఈడ స్టాంపు డ్యూటీ, ఆయన ఆర్డర్ ఇచ్చిండు, పీకేయాల పైపులు నీళ్ళు ఉండవు, అట్లా తీయవద్దు, అట్లా తప్పది, ప్రజల నీళ్ళవి, ఆయన బట్టల మిల్లు దిగపోతాడని. వాడు సంగిగాడు అవకాశం దొరికిందని 22 రోజులు రాసిండు. ఒక్కనాడు నేను ఫోన్ చేయలేవానికి. తర్వాత నమస్తే తెలంగాణలో 15 ఎపిసోడ్లు వచ్చినాయి తెలంగాణ పేపర్లా. అసలు అమెరికా దింకపోయిండని ఏనుగు నరసింహారెడ్డికి ఒక ఎంఆర్ఓ కవి ఆడున్నాడు రవీంద్ర భారత్ నా ఎమ్మడి వీడు తిరుగుతుండే అందశ్రీగాడు 15-20 ఏళ్ళ తండ్రి. వాడు నేను తిరుగుతుంటే అరే రాజేందర్ నీదేమో అమెరికా దింకపోయినామని టీవీలో చెప్తున్నా, నువ్వు ఈడున్నావు రాబాయి కామతోటలు కాడన్నాడు. నేను ఈయనే ఉంటున్నా రవీంద్ర భారతి కామతోటలు సుందరాయ ఇవేనాయి అదంటే ఆడన్నాక ఇంకా అట్లా నన్ను నా పెండ్లం కోసపడ్డది, నా పిల్లలు కోసపడ్డారు. నాకు 2 కొడుకులు, ఓడు అమెరికాలో ఉండే, ఇద్దరు లండన్ చదువుకుండే, 2 వచ్చేసిండ్రు. ఒకనాడు ఆ కేసు అయిపోయింది. ఇంకొక కేసు పెట్టి రాత్రి 3 గంటలకు నేను కొత్తపేట అపార్ట్మెంట్ ఉంటా, శుభలక్ష్మి అపార్ట్మెంట్లో. నా పెళ్ళని టీచరు, అది రిటైర్డ్ ఇప్పుడు. అది 3 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, హైదరాబాద్ పోలీసు వాళ్ళు వచ్చి సార్ రావాలంటే పా అన్న. నా పెళ్ళం అన్నది ఏం పని చేస్తావు నువ్వు, ఏం పనులు చేస్తావు, ఇది ఎవడు చేయమన్నాడు నిన్ను అంటే. నేను పెళ్లి చేసుకోకుంటుంటే బాగుంటుండే, నేను పొరపాటు చేసిన. పెళ్లి చేసి నా పిల్లలను చూసుకోలే, నా 2 కొడుకులను ఒక్కరోజు మాకు తీసుకుపోలే, ఒక్కరోజు తినిగిపోలే. నేను నా పెండ్లం వాళ్ళని దాకింది, పెద్దది చేసింది. వనపర్తి చిన్నారెడ్డితో నేను తిరిగిన కొన్ని రోజులు, ఆయన ఎమ్మడో 15 ఏళ్ళు తిరిగిన. ఆయన అంటే ఇష్టం నాకు. ఆయన ఒక పాపం ఒక గాంధీ ప్రిన్సిపల్లో ఉంటాడు, ఆయన జీవనం అటు ఉంటుంది. అరే ఇట్లుండాలిగా అనుకున్నా. ఆ తర్వాత ఇక నా పెండ్లం తిట్టింది. ఆ కేసు చూడంగా వస్తే నా కొడుకు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. వాడు అప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ చిన్నోడు వచ్చి వాడేడిచిండు పోలీస్ స్టేషన్లో. కానీ అక్కడ ఉన్నటువంటి నాగేంద్ర గౌడ్ అనే సిఐ పాపం ఆయన ఉండే, సార్ రెడ్డి సాబ్ ఇది అంతా నువ్వేమనుకోవద్దు, నా రూమ్ ఇచ్చిపోతాని ఆయన రూమ్ ఇచ్చిపోయాడు. ఆయన రూమ్లో నువ్వు పండుకో అయిపోతుంది, మీ అడ్వకేట్లు వస్తారు మళ్ళీ పోతావులే అదేందే. మళ్ళీ నా నవీన్ కుమార్ యాదవ్, మన తుమ్మల ఈ సురేందర్ వీళ్ళంతా వచ్చేసి సార్ ఇది తప్పు ఇది అని చెప్తే నేనేమంటున్నాను, నేను ఒక మనిషినయా, నేను ఒక మామూలు రానాయనా. నేను సరే నా తాతలు ముత్తాతలు 1000 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, కాకతీయుల కాలంలో ఎల్లమ్మ దేవత ఉండొచ్చు, మా ఊర్లో ఎల్లమ్మనే ఉంది, ఎల్లమ్మ రంగాపురం. కానీ నేను మామూలుని కదా, నేను కాను కదా రాజుని. కాకపోతే నాకు మా పెద్దలు ఈడ ఉన్నటువంటి త్యాగధనులు ఏదన్నా ఈ భూదాన బోర్డుకు మంచి పేరు వచ్చిందంటే ఆ పేరు వాళ్ళకి పోతుంది, ఏదన్నా చెడ్డ పేరు వచ్చిందంటే నేను తీసుకొని రెడీ ఉన్నా. ఇప్పుడు మేము ముందని లేవట తీసుకొని రద్దు కాలే, అది అడ్వకేట్ చెప్తాడు. ఇప్పుడు మా రాజేష్ సింగ్ హైలీ క్వాలిఫైడ్, ఆయన సుప్రీంకోర్టు దాకా అడ్వకేట్ ఆయన, కానీ మా బోర్డు సెక్రటరీ, నేను చైర్మన్, ఆయన సెక్రటరీ. కాబట్టి బోర్డు రద్దు ఇంకా లేదు. నీకు షెడ్యూల్ 9లో లేదు, 10లో లేదు, షెడ్యూల్ 9లో 10లో లేదు. ఇంకోటి పర్ఫెక్చువల్, ఇది పర్ఫెక్చువల్ అంటే శాశ్వతంగా ఉండేది. భూదాన బోర్డు కింద గవర్నమెంట్ ఉంటుంది. భూదాన బోర్డు గ్రాంటీ పవర్ పట్టాలు ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎంఆర్ఓ కలెక్టర్ అమలు చేయాలి దాన్ని. కానీ ఎంఆర్ఓ ఇస్తే నేను అమలు చేయను. మిగతా భూదాన్ బోర్డు ఎంతవరకు మీరు పేదలకు భూమి ఇవ్వచ్చు, ఎన్ని గజాలు? కుష్కి గజాలంటే 60 గజాలు ఇవ్వచ్చు, 100 గజాలు ఇవ్వచ్చు. అదే చేసాం, అది యాక్ట్ ఉంది, యాక్టే. వినోబా భావే ఏమన్నాడు, ఎసెన్స్ ఆఫ్ భూదాన్ అంటే భూదానం అంటే ఏంది అంటే నేను తెచ్చిన ప్రతి గంట పేదోని చెందాలి. ఎట్లా చెందాలి, అది ఏ రూపకంగానే చెందని. అంటే ఒక ఉదాహరణకు రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది, బొమ్మూరులో 11 ఎకరాలు ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ, ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు అక్కడ కుష్టి రోగులకు సేవ చేస్తుంటే గడకోడు వచ్చి బెదిరిస్తున్నాడు రాజకీయ నాయకులు. ఇదే నిన్న లేపిరుగా గుడిసెలు
ఇక్కడ గుడిసెలు కావు, ఇండ్లే, వెయ్యిండ్లు గ్రామమే. ఆ గ్రామాన్ని ఒకనాడు సర్వోడ్ అయ్యర్ అని ఉండే, లేదు బ్రిటిష్ వాళ్ళు మనం చూడలేమని. సర్వోడ్ అయ్యర్ జలియన్ వాలాబాగ్ ఉదంతం కాల్పులు నిర్దేశనం చేస్తే అది ఎంత భీకరమైనటువంటి, ఎంత హృదయ విదారకమైన సన్నివేశం. ఆ తర్వాత అది నేను చరిత్ర విన్న తప్ప, ఆడొక ఉధమ్ సింగ్ పుట్టిండు అందులో, గుర్రాలకు నిలబెట్టే పిల్లగాడు, 8 ఏళ్ళ పిల్లగాడు పుట్టి ఆ డయ్యర్ గానే లండన్ పోయి చంపొచ్చింది. ఇక ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పుడతారో ఉధమ్ సింగ్లు ఇలా ఇలా వెలుగుమట్ల ఎంతమంది ఉధమ్ సింగ్లు మీరు చూస్తుంటే, మీరు పెట్టిన టీవీలో అంత పిల్లలే ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇది 5 ఎకరాలు కుష్కియొచ్చు, 2.5 ఎకరాలు తరియొచ్చు. ఇది యాక్ట్, ఇది భూదాన యాక్ట్, గ్రామదాన 1965. ఇది ఆల్రెడీ పార్లమెంట్ యాక్ట్. ఇది వినోబా భావే చేసిండు. ఇది తర్వాత బూలు రామకృష్ణరావు రాసిండిది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ భూమి అసలు ఈ భూముల మీద దృష్టి పెట్టింది. ఇంకోటి, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి వచ్చి ఇంకా ఆయన నాకు వ్యక్తిగత పరిచయం లేడు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత పరిచయం లేడు. అందశ్రీని అడిగినా, అరే ఏంద్రా బావా, నీవు మళ్ళక్క ఇద్దరు పోతుర్రు, మీకు వాళ్ళిద్దరు పిల్లమ్మడు కలిసి సన్మానం చేస్తారు. ఆయన మనమే కదా అనుకున్నది రేవంత్ రెడ్డిని, ఆయన అయితేనే కరెక్ట్. ఎందుకంటే ఒక కేసీఆర్ గారు చేస్తున్న ఈ 10 ఏళ్లలో ఇంత భయంకరమైనటువంటి పిల్లలు ఉద్యోగాలు లేకనో ఇంకోటి లేకనో ఎన్నో ఉన్నాయి. ఆ మంచి వాళ్ళు చచ్చిపోయాడు, నాయన నరసింహారెడ్డి చచ్చిపోయాడు, జయశంకర్ సార్ చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు. వీళ్ళ సావులందరికీ ఎవరికి గద్దరు కూడా ఇంటికి వచ్చాను. గద్దరు సచ్చే ముందర 10 రోజులు వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, గద్దర్ దగ్గర 2 గన్మెన్లు ఉంటారు, ఆ గన్మెన్లను తీసుకోండి, పోయినరా మీరు భూదాన పడుకు. రాజేందర్ రెడ్డి ఓనాడు రాజన్న నేను ఆనందానికి వస్తున్నాడు కదా, నేను నీకేం పంచాయతీ కేసీఆర్తో, అరే పంచాయతీ కాదు, నా భూమి గుంజుకోవాలి, ఆ స్కూల్ ఉంది కదా మహాబోధి, అది గుంజుకోవాలనుకుంటున్నాడు, దాన్ని భూదానం అంటున్నాడు.